కాలంలో బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి పోలీస్ శాఖ అయితే కూడా చాలా గట్టిగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. అంటే గతంలో మనం చూడడం జరిగింది. చాలామంది చాలా పెద్ద ఎత్తున సినిమా యాక్టర్స్ కావచ్చు, కొంతమంది ఎవరైతే యూట్యూబర్స్‌గా చలామణి అవుతున్న వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి క్యాంపెయిన్ చేసి, వాళ్ళు ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే విధంగా కూడా వీళ్ళ ప్రయత్నాలైతే చేసిన తీరు కూడా మనం చూడడం జరిగింది. ఇప్పటికే అనేక మంది అరెస్టులైపోయి జైల్‌లో కూడా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ ద్వారా ఎవరైతే యూట్యూబర్స్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ అని చెప్పుకొస్తున్నారో వీళ్ళంతా కూడా మాకు కోట్లల్లో మాకు రెవెన్యూ వస్తుంది అది ఇది అని చెప్తున్నప్పటికీ కానీ వాళ్ళ వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ డబ్బు కోసం, వాళ్ళ కక్కుర్తి పడి పేద ప్రజల రక్తాన్ని పీల్చి మడి తాగుతున్నట్టు కనిపిస్తుంది డెఫినెట్‌గా అయితే గూనా. ఏంటంటే ఒక వ్యక్తికి ఆశ చూపిచ్చి అంటే నేను 10,000 పెట్టింటే నాకు 4,00,000 వచ్చింది, 5,00,000 వచ్చింది అంటూ వాళ్ళు చేసే క్యాంపెయిన్ కావచ్చు చాలా హానెస్ట్‌గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తను మొదటి నుంచి ఎవరైనా ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చినప్పటి నుంచి కూడా తను కోరుకునేదేంటి? ఎలాగైనా గానీ కొంతమంది వ్యూవర్స్‌ని సంపాదించుకోవాలి, కొంతమంది సబ్‌స్క్రైబర్స్‌ని సంపాదించుకోవాలి. దాని ద్వారా నాకేదో కొంచెం డబ్బు ఇదే అవుతుంది. దాని ద్వారా నాకు కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతుంది అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు. అప్పటికి 10,000 అంటారు, 20,000 అంటారు, లక్షలు అంటారు, మిలియన్‌లు దాటిపోతాయి. మిలియన్‌లు దాటిపోయినప్పటికీ అప్పటికన్నా ఆస్తి తీరిపోతుందా? అంటే మిలియన్‌లు దాటినప్పటికీ చాలా పెద్ద ఎత్తున యూట్యూబ్ నుంచి కూడా రెవెన్యూ వస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా రెవెన్యూ ఉంటుంది. ప్రతి ఒక్కటి ఉంది. అదేవిధంగా కొన్ని ఏదైనా కూడా జనరల్‌గా వచ్చేసి కొన్ని సంబంధించింది ఏదైనా కూడా వాళ్ళు ప్రమోషన్ చేసింటే కూడా బట్టలకు సంబంధించింది కావచ్చు, అనేక ప్రొడక్ట్‌లకు సంబంధించి ప్రమోషన్ చేసి దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించుకుంటుంటారు. కానీ అది సరిపోకపోగా ఎవరైతే తనను సపోర్ట్ చేసి ఉంటారో, ఎవరైతే తనను సపోర్ట్ చేసి నిరంతరం మొదటి నుంచి కూడా తను ఈ స్థాయికి రావడానికి ఒక సెలబ్రిటీగా ఎదగడానికి కారణమయ్యి ఎవరుంటారో వాళ్ళను టార్గెట్ చేసుకొని, వాళ్ళను క్యాష్ చేసుకుంటే పనిలో యూట్యూబర్స్ అయితే చాలామంది ఉన్నారనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అంటే షాక్ అయిపోతాం. ఇప్పుడు వస్తున్న కొంతమంది పేర్లు మనం చూస్తే కూడా చాలా దారుణంగా అంటే కేవలం వీళ్ళ స్వలాభాల కోసము పేద ప్రజలను ఇంత ఇబ్బంది పెడుతున్నారా? అంటే ఎంతోమంది ఈ బెట్టింగ్ యాప్‌ల ద్వారా కూడా బెట్టింగులు వీళ్ళు చెప్పిన మాటలు నమ్మి అంటే కేవలం ఇదో మీరు ఇక్కడ అంటే చాలా సునాసంగా అంటే గతంలో వచ్చేసి ఏదైనా ఒక పందెం పెట్టాలంటే కూడా ఏదైనా పందాలు ఆడాలంటే కూడా గుర్రపు పందాలో లేకపోతే చెక్కా బొమ్మ అనే ఆటనో ఇంకోటో బయటికెళ్ళి ఇస్పేటాకు ఆడడమో ఇలాంటి మాధ్యమంలో వెళ్ళి వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు కదా! ఇప్పుడొచ్చిన టెక్నాలజీకి తగ్గట్టుగా టెక్నాలజీని వాడుకుంటూ మన చేతిలోనే ఫోన్ ఉంటుంది. ఆ చేతిలో కేవలం ఒక బటన్ నొక్కితే చాలు దాంట్లో వచ్చేసి మనం బెట్టింగ్ పెట్టగలుగుతాం. సో, కాబట్టి నట్టపోతామో వస్తుందో రాదో తెలీదు గానీ, ఆ తర్వాత వచ్చేసి దానికి బానిసలైపోయి చాలా దారుణంగా అంటే మొదట్లో చిన్న అమౌంట్ ఒక చిన్న అమౌంట్ పెట్టినప్పుడు 2, 3 సార్లు మనకు అనుకూలంగానే వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే వస్తుంది గదా! అని చెప్పేసి పెద్ద అమౌంట్ పెట్టిన తర్వాత చాలా దారుణమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు రోడ్డున పడిన ఫ్యామిలీలు గూడా ఉన్నాయి. అంటే ఎంతోమందికి అక్కడ ఉంటున్న కొంతమంది చాలామందికి వాళ్ళ కడుపు కోత నిజంగా అది అలా పోదెంకొని నిర్దాక్షిణ్యంగా చాలా కష్టపడి సంపాదించుకొని ఇలాంటి మాటలు నమ్మి కక్కుర్తిపడి ఈ యూట్యూబర్స్ ద్వారా కావచ్చు, సినిమా యాక్టర్స్ కావచ్చు, చాలామంది పెద్ద ఎత్తున ఇలా క్యాంపెయినింగ్ చేయడంతో వాళ్ళ మాటలు నమ్మి చాలా ఈజీగా డబ్బొస్తుంది. చాలా ఈజీగా కోటీశ్వరులు కావచ్చు, లక్షలాధికారులు కావచ్చు అని వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి దాంట్లోకి దిగుతున్నారు. కానీ ఎంత దారుణమైన పని ఇది. ఇలా చేస్తున్నప్పటికీ ఈ మధ్య కాలంలో అంటే దాదాపు వచ్చేసి ఎప్పటినుంచో చేస్తున్నా కానీ ఇప్పుడు పోలీస్ శాఖ అయితే దాని మీద ఫోకస్ పెట్టినట్టుంది. అంటే ఎవరైతే చేశారో మీ దగ్గర ఎవరైతే మోసపోయి ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా దీన్ని తప్పకుండా ఒక అడుగు ముందుకేసి మరొక్కసారి ఇలాంటి క్యాంపెయినింగ్స్ ఎవరు కూడా చేయలేని విధంగా కూడా ఒకసారి షాక్‌కు గురి చేసినట్టయితే కూడా బయటకొచ్చి ఎవరైనా అలా ఉంటే కూడా కంప్లెయింట్ పెట్టండి. పెట్టి ఇది చేయండి తప్పకుండా. ఎందుకంటే ఎవరైనా కూడా ఒక 10,000 పోదెంకుంటున్నా కూడా ఒక వ్యక్తి వీడియో మేము చూసి ఆ వ్యక్తి ద్వారానే మేము ఇలా 10,000 డబ్బులు పోదెంకుంటున్నాము అని కూడా తప్పకుండా కూడా మీరు బయటకొచ్చి మాట్లాడి చెప్పండి. ఎక్కడైనా కూడా కేస్ రాయండి. ఎందుకంటే వదలొద్దు. మీకు 10,000 కాదు, 2,000 కాదు ఎవరైనా కూడా ఒక వ్యక్తిని ఏదైనా ఒక ప్లాట్‌ఫామ్‌లో ఉంటున్న వ్యక్తి ద్వారా తన ద్వారా మాకు డబ్బులు పోయాయి. తను మాకు రిఫర్ చేశాడు అని మీకు తెలిసి ఉంటే కూడా అక్కడ మీ దగ్గర ఏదైనా వీడియో అలాంటిది ఏమన్నా ఉంటే కూడా వెంటనే పోలీస్ వారికి పోయి తీసి ఇచ్చేసేయండి. ఎవరిని వదలొద్దు. ఎందుకంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చాలామంది సెలబ్రిటీస్‌గా చలామణి అవుతున్న వ్యక్తులు కూడా చాలా కోట్లలో సంపాదిస్తున్నారు. అయితే కేవలం వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకునేదానికో, వాళ్ళ లాభాల కోసమో వాళ్ళు జీవిస్తున్నారు కానీ మొదటి నుంచి తను చేయి పట్టుకొని అంటే ఒక 10 మంది, ఒక 100 మంది, ఒక 10,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉంటే కూడా ఇతనికి ఇంత ఫాలోవర్స్ ఉండరు కదా! సో, కాబట్టి తన ఇంతలా 10,00,000 సబ్‌స్క్రైబర్లు సంపాదించుకునేదానికి ఎంతమంది తనకు సపోర్ట్ చేసి ఉంటారు?
ఆ 10 మందిలో 50,000 మంది బెట్టింగ్ యాప్‌ల ద్వారా బయటికెళ్ళి కూడా సర్వనాశనం అయిపోయి ఉండొచ్చు కదా! సో, కాబట్టి అది చాలా దారుణమైన పరిస్థితి కదా! సో, కాబట్టి ఇలాంటి మరొక్కసారి జరగకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు ముందుకేసి ఎవరైనా కూడా ఇలాంటి దాంట్లో ఎవరైనా కూడా మీరు ఇదైపోయి ఉంటే కూడా తప్పకుండా ఇంకా దానికి కంప్లెయింట్‌గా మీరు ఇది చేయండి. మరొక్కసారి ఏ ఒక్కరు కూడా ఇలా చేయకుండా కూడా చూసుకోండి.